అందరికీ శనాది బిడ్డలారా నరసేనలాగా శ్రీరాములాగా తుక్కు కూడా అడుగు పెట్టిండు. మరి సెప్టెంబర్ 17 తారీఖు నాడు విజయ పేరు పెట్టి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ఇక మరి ఓటు మనుకొని గద్దెనెక్కింది కాంగ్రెస్. మరి ఇప్పుడు జనజాతర మీటింగ్ పెట్టి మరి మళ్ళీ ఏం హామీలు ఇచ్చి మరి జనాలను మనుకుందామని చూస్తున్నారు, ఓట్లు రాబడదామని చూస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేది మరి ఇలా ఏం సంగతి. ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ఏమంటారు, మరి ఈ సభలో నాయకులు ఏం చెప్పబోతున్నారు, రాహుల్ గాంధీ ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు అనేది ఇక మరి పూస వచ్చినట్టుగా అరుచుకుందాము. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, జనాలు కూడా ఏమంటారు ఏంటి ఏం కథ అనేది మరి ఇందాం. పెద్ద మనిషి నమస్తేనే. నమస్తే నరసింహ. బాగేనా? మరి ఇప్పుడు చుక్కు కూడా బ్రహ్మాండమైన సభ పెట్టుకురు. ఏమన్నట్టు అసలు ఈ సభ ఉద్దేశం ఏంది, ఈ సభ ఎందుకని పెట్టుకురు? మరి పార్లమెంట్ పడక దగ్గర పడుతుంటే మరి ఓట్లు రావడదామని జనాలను మధ్య పెడదామని ఇట్లా ఏమన్నా ఆశ పెట్టి ఏమన్నా గోల్మాల్ చేద్దాం అనుకుంటున్నా? ఎట్టడి సంగతి? ఇది గోల్మాల్ సభ కాదు, ఇది జనజాతర. మనం మొన్ననే చూసినాం వన జాతర, సమ్మక్క సారక్క జాతరకు ఎట్లొచ్చారో జనజాతరకు అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ శ్రేణులు లక్షలాదిగా కదిలి వస్తున్నారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా సోనియామ్మను ఇక్కడికి రప్పించి ఇదే తుక్కుగూడ సభలో పెట్టి బ్రహ్మాండమైన మెజార్టీ కొట్టి మనం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి మరి ఇంతవరకు పక్కేసుకొని పండుకునేటగానే ఆడగిరా ఇంకా ఏం లేదు, ఎక్కడ లేదు, ఒక పిరి బస్సే అటు ఇటు నడుస్తుంది. ఇంకా కొన్ని పథకాలు అట్లనే పండుకునే ఉంటారు. చాలా తప్పండి. మనం వచ్చి 3 నెలలే, అంటే కనీసం 100 రోజులు అయింది. 100 రోజులలోనే ఎన్ని చేయాలని చేసినాం. కేవలం ఒక రైతు రుణమాఫీ ఒకటే మిగిలింది, 5 కంప్లీట్ అయినాయి. అది కళ్ళ కనబడతలేవు ప్రతిపక్షాలకు. మీరు వాళ్ళ మాటలు వింటే పప్పులకు ఆలేసినట్టే. కనుక ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ ఎన్నికల అనంతరం కూడా రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు కంప్లీట్ అవుతాయి. అన్నా ఈ తుక్కు కూడా జనజాతర సభకు జనాలు ఏర్పాటు వస్తున్నాయి. మేమైతే 10 నుంచి 12 లక్షల మంది అనుకుంటున్నాం. ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఇంకా మీటింగ్ మనం 5-6 గంటలకు అనుకున్నాం, ఇప్పటికే 3.5-4 లక్షలు దాటిరు. సో మొత్తం అయిపోయే వరకు ఖచ్చితంగా ఉన్నారు. చాలా మంది రోడ్ల మీదనే 2-3 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చే వరకు 10-12 లక్షలు ఈజీగా జరుగుతాయి. కాంగ్రెస్ సభ అంటేనే జనజాతర. కనుక అందరూ వాళ్ళు సొంతంగా వాళ్ళు రావాలనే ఉద్దేశంతో వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము మీకు ఓటేసి 15 సీట్లకు పైగా తెలంగాణ నుంచి సోనియా గాంధీకి 50 ఈ జనజాతర. అని ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ తుక్కు కూడా సాక్షిగా ఏం చెప్పబోతుండు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటే ఒక పుట్టుగడ్డ. ఇది కాంగ్రెస్ కు సెంటిమెంట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సోనియా గాంధీకి ఇందిరాగాంధీకి కూడా తెలంగాణ మీద ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేయడానికి వస్తున్నారు. అంటే టోటల్ గా దేశవ్యాప్త ప్రజలకు ఈ గడ్డ మీద నుంచే మనం ఏమి ఇవ్వబోతున్నాం, మనం ఎన్ని హామీలు ఇవ్వబోతున్నాం, రాష్ట్ర వ్యాప్తం అయిపోయింది, దేశవ్యాప్తంగా ఎన్ని ఇవ్వబోతాం అనేది చెప్పడానికే పెద్ద మనిషి వస్తున్నాడు. అదే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటారు అంటే 100 రోజులల్లో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ వాళ్ళు అమలు చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళని జనాలు నమ్మరు అనేది ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఆరోపణ చేస్తున్నారు. ఏమంటారు దీని మీద? ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు 9 ఏళ్ళు చేసిండ్రు. 9 ఏళ్లలో వాళ్ళని ఎవరు నమ్మలే, కర్రు కాల్చి వాత పెట్టారు. మేము ఇలా 3 నెలలు అయింది. 100% కాంగ్రెస్ కి అవకాశం ఉంది. కనుక ప్రతిపక్షాల మాటలు వింటే ఎవరైనా పప్పులో కాలేసినట్టే.